హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టాప్ 10 బెస్ట్ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 రాజ్ తరుణ్ గారు తీసిన పురుషోత్తముడు మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఆగస్ట్ 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే పురుషోత్తముడు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 రాయన్ మూవీ. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు సందీప్ కృష్ణ అండ్ ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాయన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ రాయన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే రాయల్ మూవీ అయితే మనకు ఆగస్ట్ 23వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 కల్కి 2898 ఏడీ మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా మనకైతే ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో కల్కి 2898 ఏడీ మూవీని అయితే మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 23వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఆగస్ట్ 23వ తారీఖున అయితే 3 మూవీస్ అయితే రిలీజ్ అయితే అవబోతున్నాయి. మనకైతే ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి 2898 ఏడీ మూవీ అయితే మనకు ఆగస్ట్ 23వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 26వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 మనమే మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకైతే కృతి శెట్టి గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనమే మూవీ అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 అల్లు అర్జున్ గారి తమ్ముడైన అల్లు సిరీస్ గారు రీసెంట్గా తీసిన బడ్డీ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ బడ్డీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో బడ్డీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 బ్యాడ్ న్యూస్ మూవీ అనమాట. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్లో అయితే మనకైతే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే బ్యాడ్ న్యూస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ బ్యాడ్ న్యూస్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే బ్యాడ్ న్యూస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 శివం బజే మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి మనకు సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే శివం బజే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ శివం బజే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 5వ తారీఖున వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇది మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ అయితే సెప్టెంబర్ 14th అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్లో మనకైతే ఈ మూవీ పక్కాగా అయితే సెప్టెంబర్ 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 10 డబుల్ స్మార్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రామ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 14th కూడా మనకైతే ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.